వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మీరు మా పెరటిలోని పేర్స్ చెట్టుని చూస్తున్నారు. ఈ చెట్టు ఇవన్నీ పేర్స్ అన్నమాట. అయితే మన పెద్ద వర్షం వచ్చేసి మరి ఈ విధంగా అన్నీ పడిపోయి రాలిపోయాయి. చక్కగా అంటే ఇంకా పండలేదు కాయలు, కానీ ఈ విధంగా ఇలా చెట్టు మీద ఉండవలసినవి ఇలా రాలిపోయాయి అనమాట పెద్ద వర్షానికి, గాలి వర్షానికి. సో ఇవి అన్రైపెన్ పేర్స్ అనమాట. కానీ వీటిని ఈరోజు మనము ఒక కొత్తగా పేర్ ఒక ఆవకాయ చేసుకుందాం. అంటే ఆవకాయ విధంలో పేర్స్ పచ్చడి, నిలువ పచ్చడిలాగా ఒక 1 month 2 months ఉండే పచ్చడిని ఈరోజు ఎలా చేయాలో నేర్చుకుందామండి. మరి ఇలా తెచ్చుకున్న ముక్కలను పేర్స్ని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో ఈ విధంగా మరి మధ్యలో మటుకు ఇత్తనాలు ఉంటే మటుకు ఇత్తనాలు ఉంటాయి, కొన్ని సీడ్స్, ఆ సీడ్స్ని మటుకు రిమూవ్ చేసేయాలన్నమాట. కొంచెం హార్డ్గానే ఉంటుంది కట్ చేసేటప్పుడు. మంచిగా ఏదైనా కాటులు ఉన్నా వాటి మీద మరకలు ఉన్నా క్లీన్ చేసి చక్కగా చిన్న ముక్కలు మీకు నచ్చిన సైజులో ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో కట్ చేసిన ముక్కలను అన్నిటినీ ఒక బౌల్లో తీసుకోండి. వెంటనే నెక్స్ట్ 2 tablespoons కారము, ఫ్రెష్ కారం, నేనైతే ఇంట్లో చేసిన కారం యాడ్ చేస్తున్నాను. మరి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి ఒక 1/2 teaspoon పసుపు అండి, టర్మరిక్ పౌడర్ వేసి చక్కగా ఇది మంచి కలరు ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. ఈ టర్మరిక్ పౌడర్ కూడా వేసి చక్కగా ముక్కలకి పట్టేలాగా కలపండి. ఈ కలిపేటప్పుడు కూడా ఇవన్నీ ఆర్గానిక్ తీసుకుంటే చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి. నేనైతే మరి ఆర్గానిక్వే వాడుతున్నాను, మనకున్న వాటిని బట్టి అనుకోండి. సో ఈ మంచిగా ఈ కలరు మీకు తెలుస్తుంది, వాసన కూడా. కొంతమంది కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు, మీకు టేస్ట్ అనుకూలంగా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మరి మూడో ఐటమ్ వచ్చి సాల్ట్ అండి. సాల్ట్ కూడా ఎంత కారం తీసుకున్నామో అంత ఉప్పు అంత సాల్ట్ తీసుకోవాలి. 2 tablespoon ఉప్పు అనమాట. ఈ 2 tablespoon ఉప్పు కూడా చక్కగా వేసి కలపండి. తర్వాత ఆవపొడి, ఈ ఆవాలని మరి ఒక tablespoon ఆవాలు వేయించినవి, మళ్ళీ ఒక 1/2 teaspoon మెంతులు, రెండు కలిసి చక్కగా లో ఫ్లేమ్ మీద మరి బాగా వేయించి వాటిని పౌడర్ చేసుకొని కలిపిన ఆవపిండి. దీంట్లో ఈ పేర్స్కి పులుపు ఉండదు కాబట్టి నేను ఇక్కడ 2 నిమ్మకాయలు, 2 lemons మీడియం సైజువి జ్యూస్, విత్తనాలు తీసేసి జ్యూస్ని వీటికి పులుపు వచ్చేలాగా ఈ ముక్కల్ని వాడుకుంటున్నాం అనమాట. ఈ ముక్కల్లోకి వేస్తున్నాము. వేసి చక్కగా కలిపి పక్కకు పెట్టండి. ఇప్పుడు సెపరేట్ ప్యాన్లో ఒక 1.5 cup ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక teaspoon జీలకర్ర, ఆవాలు వేసి వేయించండి. తర్వాత ఇక్కడ నాకు పెద్దగా ఉన్నాయి చిన్నులపాయలు, ఒక 5 నుంచి 6 వరకు చిన్న చిన్నులపాయలు అయితే వేసేసి పచ్చిమిర్చి వేసి ఈ వేడి నూనెలో మెల్లగా లో ఫ్లేమ్లో వేయించాలి. కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించి చల్లగా అయిన తర్వాత, ఇదంతా కూల్ అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ని మన పేర్స్ ముక్కలకు మనం చేసి పెట్టుకున్న స్పైస్ అంత కారం కలుపుకున్న ముక్కలకు యాడ్ చేయాలన్నమాట. చక్కగా ముక్కలు అన్నిటికీ పట్టేలాగా యాడ్ చేసి మిక్స్ చేయండి. కాకపోతే జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆయిల్ చాలా నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే కలపాలి స్పైసెస్కి, ఈ ముక్కలకి. ఇవన్నీ ముక్కలను అంతా చక్కగా ఒక నీట్ జార్లో, తడి లేకుండా ఉన్న జార్లో తీసి అలా పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మన ట్రెడిషన్ ప్రకారంగా చక్కగా ఫ్రెష్గా కలిపిన ఈ గిన్నెలోనే 2 ముక్కలు ఉంచి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందంటే, మీరు కూడా ఒకవేళ కానీ మీకు కానీ ఇలా అవైలబుల్ ఉంటే ఇలా చేయొచ్చు. జామకాయ పచ్చడి లాగానే ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.